ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలామంది ఫ్రెండ్స్ ఆర్థిక సమస్యలు తీరిపోవాలి, అప్పుల బాధలన్నీ తొలగిపోవాలి, ధనవంతులుగా మారాలంటే ఏదైనా మంచి రోజు ఉంటే ఏదైనా పరిష్కారం ఉందా అని చెప్పేసి చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. అందుకే వారు మరియు మీ అందరి కోసం ఈ యొక్క వీడియో చేశాను. రేపు అనగా జూలై 18 శుక్రవారం అష్టమి రోజున కనుక మీరు కాలభైరవుని కనుక భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీకు అన్ని రకాల శుభాలు కలుగుతాయి. ఈ రోజున మీరు కాలభైరవ అష్టోత్తరాన్ని 11 సార్లు జపించండి. మీరు కోరుకున్న అన్ని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అంతేకాకుండా ఈరోజు శుక్రవారం అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారి రోజు కావున ఈరోజు మీరు అష్టలక్ష్మి యొక్క స్తోత్రాన్ని 5 సార్లు చదవండి. లక్ష్మీ పూజ తప్పకుండా చేయండి. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాబట్టి రేపు అష్టమి శుక్రవారం కనకదార స్తోత్రం పారాయణం చేయండి. లక్ష్మీదేవిని పూజిస్తూ స్తోత్రాలు చదవడం, నైవేద్యం సమర్పించడం వంటివి చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈరోజు గోమాతకు పూజ చేయండి. దానాలు ఈ రోజున పేదవారికి అవసరమైన వారికి దానాలు చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కుంకుమ పూజ శుక్రవారం నాడు కుంకుమతో అమ్మవారికి పూజ చేయడం వల్ల ఇంట్లో సకల సుఖశాంతులు కలిగి మీకు ధనాకర్షణ కలుగుతుంది. అలాగే ఈరోజు 108 యాలకులతో త్రికోణ దీపం పెట్టి లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల కూడా ఆర్థిక సమస్యలు తొలగిపోయి అనారోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విలువైన సమాచారం అందరికీ చేరాలంటే తప్పకుండా ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే పేదవారు మరియు మధ్యతరగతి వారు అందరూ ధనవంతులుగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.